అందరికీ నమస్కారం. నా పేరు వాసవి. వెల్కమ్ టు పూజా రూమ్. ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం దేవి భాగవతంలోని 15వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. జగన్మాత తనకు ఉపదేశించిన తత్వరహస్యం గురించి వివరింపమని నారద మహర్షి తన తండ్రి అయిన బ్రహ్మదేవుని కోరగా బ్రహ్మదేవుడు తత్వరహస్యం గురించిన అనేక విషయములను నారదునికి తెలిపెను. బ్రహ్మదేవుడు చెప్పిన విషయములు వినిన నారదునికి అనేక సందేహములు వచ్చాయి. వాటన్నింటికి తగు సమాధానం ఇవ్వమని తన తండ్రిని వేడగా బ్రహ్మదేవుడు తన కుమారుడైన నారదునికి త్రిగుణములైన సత్వ రజస్తమో గుణముల గురించి వివరించి అవి ఏ విధంగా కలిసిమెలిసి ఉంటాయో అలా కలిసిమెలిసి ఉన్నట్టి గుణాల వలన మానవుని ప్రవర్తన ఏ విధంగా ఉంటుందో బ్రహ్మదేవుడు ఈ విధంగా వివరించారు. నారద, ఈ సత్వ రజస్తమో గుణాలు మూడు ఎప్పుడూ కేవలం విడిగా ఉండనే ఉండవు. ఎప్పుడూ ఈ మూడు గుణాలు నులకతాడులోని పోగుల్లా పెనవేసుకుపోయే ఉంటాయి. అందువల్లనే అవి మూడు కూడా ఒకదాన్ని ఒకటి ఆశ్రయమై ఉంటాయి. చేసే పని పట్ల శ్రద్ధ ఉన్నప్పుడే దానికి తగినట్లుగా ఫలితం లభిస్తుంది. శ్రద్ధ లేనప్పుడు పని ఎంతసేపు చేసినా ఎన్ని విధాలుగా చేసినా ఫలితము రాదు, అనుభవము కూడా ఉండదు. దానికి నీకొక ఉదాహరణ చెబుతాను, విను. ఒక వ్యక్తి తీర్థయాత్రల గురించి ఎవరో చెప్పగా విన్నాడు. అతనికి రజోగుణ ప్రభావం వలన తీర్థయాత్రలు చేయాలనే కోరిక కలిగింది. తీర్థయాత్రలలో అనేక పుణ్య నదీ స్నానాలు, మహాదానాలు చేశాడు. అక్కడ కొంతకాలం గడిపి తిరిగి ఇంటికి వస్తాడు. మళ్ళీ అతని ప్రవర్తన మామూలుగానే ఉంటుంది. అందుకు ముందు అతనికున్న రాగద్వేషాలు, కామక్రోధాలు పూర్వం ఉన్నట్లుగానే ఉంటాయి. అవి తగ్గటం మాట అటుంచి మరికొంత పెరుగుతాయి కూడా. నేను ఎన్ని తీర్థయాత్రలు చేశానో అన్న అహంకారం పెరుగుతుంటుంది. అసలు తీర్థయాత్రకు ఫలం నిర్మలత్వంతో ప్రవర్తించటము. తీర్థయాత్రలు చేసి వచ్చి రాగద్వేషాలను వదిలించుకోవాలి. అది జరగకపోతే ఎన్ని తీర్థయాత్రలు చేసినా నిష్కల్మత్వం అనేది రాదు. అది రానిదే ఎటువంటి ప్రయోజనాన్ని పొందలేడు. రైతు నేల దున్నినప్పటి నుంచి పంట పండేదాకా చాలా జాగ్రత్తలు తీసుకొని తీరా కోతకు వచ్చే సమయానికి అశ్రద్ధ వహిస్తే పంటంతా పశుపక్షి క్రిమికీటాదుల పాలై రైతుకి ఫలం ఎలా దక్కకుండా పోతుందో అలాగే మానవుడు కూడా తాను చేసే పని పట్ల శ్రద్ధ వహించకపోతే, తాను అనుకున్న పని తాలూకు ఫలితాన్ని అనుభవించే వరకు శ్రద్ధ వహించకపోతే, అంటే రాగద్వేషాలను అదుపులో పెట్టుకోకపోతే సాధకుడికి సత్వగుణం అనుభవంలోకి రాదు. సత్వగుణం శాస్త్రాల వలన, దర్శనాల వలన వృద్ధి పొంది వైరాగ్య భావాన్ని పెంపొందిస్తుంది. ఈ సత్వగుణం తద్వారా కలిగిన వైరాగ్య భావనలు తమో రజో గుణాల కలయికతో నిత్యము అవమానాలను అనుభవిస్తూ ఉంటుంది. అప్పుడు మనసులో సంఘర్షణ మొదలవుతుంది. పై రెండింటి దాటికి తట్టుకోలేక కలిగిన కాస్త సత్వగుణం కూడా నశించిపోకుండా మనము ఎల్లప్పుడూ కాపాడుకుంటూ ఉండాలి. అలా కాపాడుకుంటున్న సత్వగుణం పెరిగితే వైరాగ్యం ఏర్పడి బుద్ధిని ధర్మ మార్గంలోనే ప్రవర్తించేటట్లుగా చేస్తుంది. ఆ సత్వగుణమే రజస్తమో గుణాలను జయిస్తుంది. బాహ్యమైన కోరికల వల్ల ఆసక్తిని తగ్గించి యజ్ఞయాగాదుల పట్ల ఆసక్తిని పెంచుతుంది. తద్వారా రజోగుణాన్ని నియమించుకుంటూ తమోగుణాన్ని అరికట్టుకోవడానికి ప్రయత్నించాలి. తమోగుణం అంతమైనప్పుడే సత్వగుణం నిలబడుతుంది. సత్వగుణం నిలబడకపోతే రజోగుణం పెరిగి అధర్మం పట్ల ఆసక్తి పెరుగుతుంది. దాంతో సనాతన ధర్మాన్ని ఆచరించాలనే ఆలోచనే ఉండదు. తమోగుణం పెరిగితే వాదనలు పెరుగుతూ వేదశాస్త్రాల యందు ఉండాల్సిన నమ్మకం తగ్గిపోతూ ఉంటుంది. అక్రమ పద్ధతిలో ధన సంపాదన చేయాలనే కోరిక బలపడుతుంది. తద్వారా శాంతి లభించదు. క్రమంగా సత్వరజస్తమో గుణాలే నశించిపోతాయి. ఖాళీ ప్రదేశంలో పిచ్చిముక్కలు అనేకం మొలిచినట్లుగా కామచోర భావాలు మొలకెత్తి పెరిగిపోయి రాజ్యమేలుతుంటాయనటంలో ఏమాత్రం సందేహం లేదు. వీటిలో సత్వగుణం రజోగుణం తమోగుణములను, రజోగుణం తమోగుణం సత్వగుణములను, తమోగుణం సత్వగుణం రజోగుణములను కూడా పుట్టిస్తూ ఉంటాయి. వీటిలో ఏది దేన్నైనా పెంచవచ్చు, తగ్గించనువచ్చు. ఏ రెండు అయినా జతపడి మానవుని నిలబెట్టవచ్చు లేదా పడగొట్టవచ్చు. ఏవైనా కలిసిన రెండూ కలిసి మూడో దాన్ని కూడా మింగివేస్తాయి. కనుక వీటిని ప్రయత్నపూర్వకంగా సాధనతో అదుపులో ఉంచుకోవాలి. ఎక్కడ ఎప్పుడు ఏది అవసరమో దాన్ని వినియోగించుకుంటూ వృద్ధి పొందుకుంటూ మొత్తానికి త్రిగుణాలను అదుపులో ఉంచుకోవాలి. ఆపై బ్రహ్మదేవుడు త్రిగుణాల లక్షణాలను గురించి నారదునికి వివరించారు. తేజస్సుతో ప్రకాశించటం, నిర్మలత్వంగా ఉండటము, స్పష్టంగా స్వచ్ఛందంగా ఉండటము సత్వగుణానికి గుర్తు.
అలాగే దేనినైనా తేలిగ్గా తీసుకోకపోవటము, తేలిగ్గా చూడటం, నిర్మలంగా ఉండే మనస్సు, సత్వగుణం ఎక్కువగా ఉన్నప్పుడు కలిగే లక్షణాలు. ఇక తమోగుణానికి సంబంధించిన లక్షణాలు చెబుతాను విను. అవి ఏమిటంటే ఆవలింతలు, ఒళ్ళు విరుచుకోవటం, ఏమీ తెలియని చెయ్యలేని వాడిలాగా మారిపోవటం, కునుకుపాట్లు పడటం, ఒకదాని యందు స్థిరత్వం లేకపోవటం అనేవి. ఇక రజోగుణం గురించి చెబుతాను విను. కలిపురుషుడిని వెతుక్కుంటూ వెళ్ళటం, మనస్సు స్థిరంగా ఏ విషయమందు నిలబడకపోవటం, దుర్మార్గులతో స్నేహం చేయటం, తగాదాలకు, కోట్లాటలకు కాలు దువ్వి ముందుండటం అనేవి రజోగుణానికి లక్షణాలు. దీనితో ఇంద్రియాలు, మనస్సు పాడైపోతాయి. దాంతో వాడికి నిద్రపోవాలని అనిపించదు అంటూ 3 గుణాల లక్షణాలు వివరంగా చెప్పారు బ్రహ్మదేవుడు. త్రిగుణాల లక్షణాలను విన్న తరువాత నారదుడికి మరొక సందేహం వచ్చింది. అది ఏమనగా, త్రిగుణాలు మూడింటికి వేరువేరు లక్షణాలు ఉన్నాయి కదా, మరి ఎప్పుడూ విడిపోకుండా కలిసిమెలిసి ఎలా పనిచేస్తున్నాయి? పైగా ఈ 3 పరస్పర శత్రువులు కదా, వీటి గురించి నాకు వివరంగా తెలియచేయి తండ్రి అని బ్రహ్మదేవుని ప్రార్థించాడు నారదుడు. అప్పుడు నారదుడు అడిగిన ప్రశ్నకి సమాధానంగా బ్రహ్మదేవుడు, సత్వరజస్తమో గుణాలు 3 పరస్పరం విరుద్ధమైనవే. ఎలా అంటే వత్తి, నూనె, మంట, ఈ 3ను పరస్పరం విరుద్ధమైనవే కదా. అయినా నూనె సహాయంతో వత్తి వెలిగి తన ప్రకాశంతో వస్తువులను కనిపించేటట్లు చేస్తుంది కదా. అలాగే దీపం లాంటి ఈ 3 గుణాలు పరస్పర విరుద్ధాలైన ఒకదానికొకటి సహకరించుకొని ప్రపంచం పుట్టడానికి కారణమవుతున్నాయి. ఇవన్నీ తెలుసుకొని ప్రవర్తించడమే ముఖ్యము. అంతేకాక వీటన్నింటికి కారణమైన సర్వవ్యాపకత్వంతో అంతటా వ్యాపించి ఉన్న పరాశక్తిని వీటితోనే చూస్తూ ఆరాధించడం మరింత ముఖ్యము. పరమపురుషుడు కోరిక లేనివాడు, పరిపూర్ణుడు, పరముడు, అవ్యయుడు, పైగా కర్తృత్వమే లేనివాడు కూడా. ఈ సగుణ నిర్గుణ కార్యకలాపాల నిర్వహణ భేదాలన్నీ శక్తి ప్రభావం చేతనే నడుస్తాయి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు 3 కానీ, 8 మంది దిక్పతులు కానీ, 8 మంది వసువులు కానీ, సూర్యచంద్రులు కానీ, అశ్విని దేవతలు కానీ, షడానన, గజాననులు కానీ ఎవరైనా శక్తి సంపన్నులైనప్పుడే వారి వారి విధులను సక్రమంగా నిర్వహించగలుగుతారు. బ్రహ్మదేవుడు వివరించిన తత్వరహస్యాన్ని సంపూర్ణంగా విని అర్థం చేసుకున్న నారద మహర్షి తన తండ్రి అయిన బ్రహ్మదేవునికి వందనములు తెలిపి సత్యలోకము నుండి లోక సంచారమునకై బయలుదేరి వెళ్ళెను అని వ్యాస భగవానుడు ఈ విధంగా బ్రహ్మదేవుడు, నారద మహర్షుల మధ్య జరిగిన తత్వరహస్య ప్రసంగమును దేవి భాగవత నవాహ్నిక దీక్షను ఆచరిస్తున్న జనమేజయునకు వివరించెను. ఆ తరువాత వ్యాస భగవానుడు జనమేజయునితో, జనమేజయ, ప్రపంచమంతటికీ కారణస్వరూపురాలైన పరమేశ్వరిని ఆరాధించి దేవి యజ్ఞమును చెయ్యి. ఆ ఆదిపరాశక్తి సర్వకామ ప్రదాయిని, ఆ పరమశాంతిమూర్తిని సేవిస్తే చాలు, సమస్త వాంఛితాలు నెరవేరుతాయి. త్రిమూర్తులు, తాపసులు నిరంతరం ఆమెనే ఆరాధిస్తూ ఉంటారు. ఆమెకు సంబంధించిన బీజాక్షరాలను అనుద్దేశపూర్వకంగా కానీ అస్పష్టంగా కానీ పలికినా వాటి ఫలితాలను ప్రసాదిస్తుంది ఆ జగన్మాత. భయంకరమైన ఏ జంతువుకైనా భయపడినప్పుడు కానీ బిందువు లేని సగం బీజాక్షరాన్ని పలికిన వ్యక్తి కోరికలు నెరవేరుతాయి అనటంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ విషయాన్ని తెలియచేసిన సత్యవ్రతుడి కథ చెబుతాను, శ్రద్ధగా విను అన్నాడు వ్యాసుడు జనమేజయునితో. సత్యవ్రతోపాఖ్యానం. పూర్వం సత్యవ్రతుడనే ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. అతడు ఏమీ చదువుకోలేదు, పొట్టపొడిచిన ఒక అక్షరం కూడా రానివాడు. దానికి తోడు పరమమూర్ఖుడు. ఇతడు ఒక రోజున బోయవాడి బాణపు దెబ్బతిని అరుస్తూ వెళ్తున్న పంది అరుపులో ఉన్న ఐ అనే అక్షరాన్ని పట్టుకొని ఆ అక్షరాన్ని అదే పనిగా అనుకుంటూ ఉన్నాడు. ఆ విధంగా ఆ అక్షరాన్ని లక్షలు కోట్ల సార్లు పలికాడు ఆ బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడు పలికిన ఈ అక్షరం బిందురహితమైన వాగ్భవ బీజాక్షరము. అతడు చేసిన ఆ బీజాక్షర ప్రభావమే అతడిని జగన్మాత కరుణకు పాత్రని చేసింది. ఆ మూర్ఖుడే అమ్మ అనుగ్రహంతో కవిరాజు అయ్యారు అని వ్యాసుడు జనమేజయునికి వివరంగా తెలియచేశారు. వెంటనే జనమేజయుడు సత్యవ్రతుడి కథను వివరంగా చెప్పమని ప్రార్థించాడు. అప్పుడు వ్యాస భగవానుడు సత్యవ్రతుడి గురించి ఈ విధంగా తెలియచేశారు. పూర్వం కోసల దేశంలో బహువేద శాస్త్ర పండితుడైన వేదాంతవేత్త అయిన దేవదత్తుడనే ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. అతడు పుత్ర సంతానం కోసం యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞ నిర్వహణలో సామగానం చేస్తున్న గోబిలుడు అనే మహర్షి స్వరభంగం చేశాడు. అది చూసిన దేవదత్తుడు కోపంతో స్వరభంగం చేసిన గోబిలుణ్ణి, మూర్ఖుడా, ఎందుకు ఇలా చేశావు అని నిందించాడు. తనను నిందించిన దేవదత్తుడి మీద గోబిలుడికి కోపం వచ్చింది. అంతే, వెంటనే నేను కావాలని పొరపాటు చేయలేదు కదా, శ్వాసను నియంత్రించటం, గుక్కపట్టి పలకటం తేలిక పని కాదని నీకు తెలిసి కూడా నీవు నిగ్రహించుకోలేక అనవసరంగా నన్ను నిందించావు కనుక నాకు కోపం తెప్పించావు. అందువలన నీకు మాటల నాని మూర్ఖుడే పుత్రుడుగా పుడతాడని శపించారు.
గోబిలుడు ఇచ్చిన శాపాన్ని విన్న దేవదత్తుడు చేసిన యజ్ఞం అంతా వృధా అయిపోతుందని మిక్కిలి దుఃఖిస్తూ గోబిలుడు కాళ్లా వేళ్లా పడి బ్రతిమాలాడాడు. అసలే కుమారులు లేరని దుఃఖిస్తుంటే మరింత దుఃఖాన్ని కలిగేటట్లు చేశావు. ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడా, వేదవేత్తలంతా మూర్ఖుడైన పుత్రుడు ఉండటం కన్నా అసలు కుమారుడు లేకపోవటమే నయం అంటారు. పైగా బ్రాహ్మణుడు మూర్ఖుడైతే మరింత అందరి చేత నిందించబడతాడు. అటువంటి వాడి బతుకు పశువు కంటే కూడా హీనమైపోతుంది. మూర్ఖుడినైన పుత్రుడిని నేను ఏమి చేసుకోనయ్యా? పూజ చెయ్యలేడు, పూజింపబడడు, దానానికి పనికిరాడు, నిత్య నైమిత్తిక కర్మలకు ఉపయోగపడడు, మాట కూడా ఉండదనటంలో వేదం చదవడానికి కూడా అసలే పనికిరాడు. పండితుడు కాని వాడికి ఆకలి తీర్చడానికి తప్ప ఏ దానము చెయ్యకూడదని, ఒకవేళ దానం చేసిన వాడు నరకాడికి పోతాడని అంటుంది శాస్త్రము. అటువంటి కొడుకు నాకు పుట్టి ఏమాత్రం ప్రయోజనం లేదు. ఆ పండితులను పూజించే దేశంలో నిజమైన పండితుడు నివసించనే కూడదు. కనుక మూర్ఖుడైన పుత్రుని పొందటం కంటే మరణమే నయం కదా. దయచేసి నాకు ఇచ్చిన ఈ శాపాన్ని సరిచేసి నన్ను ఉద్ధరించు. ఆ శక్తి సామర్థ్యాలు నీకే ఉన్నాయి అంటూ దేవదత్తుడు గోబిలుడి కాళ్ళు పట్టుకున్నాడు. దయచూడమని ప్రార్థించాడు గోబిలుడిని. ఆ స్థితిలో దేవదత్తుడిని చూసిన గోబిలుడికి మనసు కరిగింది. మహాత్ముల కోపం తాటాకు మంటలాగా క్షణకాలమే ఉంటుంది. పాపాత్ముల కోపం మాత్రం చాలా కాలం ఉంటుంది కదా. నీళ్లు సహజంగానే చల్లగానే ఉంటాయి. వేడి తగిలిన వెంటనే వేడెక్కుతాయి. అగ్నిని తీసివేసిన వెంటనే మళ్ళీ సహజత్వాన్ని పొంది చల్లబడతాయి కదా. అలాగే గోబిలుడి కూడా దేవదత్తుడి మీద వచ్చిన కోపం తగ్గిపోయింది. అంతే. దేవదత్తుడితో గోబిలుడు ముందు మూర్ఖుడిగా పుట్టిన ఆ తరువాత పండితుడై విద్వాంసుడవుతాడు. నువ్వేమీ భయపడకు, దుఃఖించవద్దు. నీ కొడుకు నీకు ఆనందాన్ని కలిగిస్తాడు అంటూ శాపాన్ని మార్పు కూడా చెప్పి అనుగ్రహించాడు గోబిలుడు. కొంతకాలానికి దేవదత్తుడి భార్య రోహిణీదేవి గర్భాన్ని ధరించింది. అందరూ యజ్ఞఫలం దక్కుతున్నదని ఆనందించారు. కాలం గడిచింది. రోహిణి నక్షత్రంలో శుభలగ్నంలో పుత్రుడు జన్మించాడు. దేవదత్తుడు అతనికి జాతకర్మాదులు చేసి ఉతజ్జుడు అని పేరు పెట్టారు. శాస్త్రం ప్రకారం 7వ ఏట దేవదత్తుడు కుమారుడికి ఉపనయనం జరిపించి వేదం నేర్పించటం మొదలుపెట్టాడు. ఉతత్యుడు అమాయకంగా పిచ్చిముఖంతో కూర్చున్నాడే కానీ ఒక్క అక్షరం కూడా పలకలేడు కదా. దేవదత్తుడు కొడుకు చేత అక్షరాలను పలికిద్దామని శతవిధాల ప్రయత్నించాడు. కానీ గోబిలుడి శాపం మాత్రం ఊరికే పోతుందా? దాని ఫలితంగా ఉతత్యుడు ఎన్ని చేసినా ఎన్ని చెప్పినా ఒక్క అక్షరం కూడా పలకలేదు. అయినా దేవదత్తుడు తన ప్రయత్నం తాను చేస్తూనే ఉన్నాడు. చివరికి ఉతత్యుడికి మాటలు రావని, పరమమూర్ఖుడని లోకంలో అందరికీ తెలిసింది. లోకులు కాకులు కదా. అతడు ఎక్కడికి వెళితే అక్కడ అతనికి అవమానాలే, అపహాస్యాలే జరుగుతున్నాయి. లోకం అతన్ని చూసి విరగబడి నవ్వుతుంది. పండితపుత్ర, పరమసుంట అంటూ పరిహాసాలు చేస్తుంది. అది చూసి ఉతత్యుడి తల్లిదండ్రులు అతన్ని తిట్టిపోశారు, చితకబాదారు, ఉక్రోషం పట్టలేకపోతున్నారు. తమ పుత్రుని చూసి అందరూ నిందిస్తుంటే అది చూసి ఏ కుంటివాడో గుడ్డివాడో అయినా బాగుండేది అంటూ దుఃఖించారు. మా ప్రాణానికి మూర్ఖుడివి దొరికావు అంటూ విసుక్కుంటున్నారు. బంధువులంతా కూడా ఉతజ్జుడిని చీదరించుకుంటున్నారు. బయట వాళ్ళు ఎన్ని అన్నా భరించాడు ఉతజ్జుడు. కానీ తల్లిదండ్రులే తను నిందిస్తుంటే ఏమాత్రం ఓర్చుకోలేకపోయాడు. అతనికి ఒక విధమైన వైరాగ్యభావం ఆవహించింది. అంతే. ఇంటిని తల్లిదండ్రులను కూడా వదిలిపెట్టి అడవులకు వెళ్ళిపోయాడు ఉతజ్జుడు. గంగా తీరంలో ఉన్న ఒక అడవిలో ఒక చిన్న పర్ణశాల నిర్మించుకొని వాణ్యవృత్తిని అవలంబించి దొరికిన పండో కాయో తింటూ కాలం గడుపుతూ జీవిస్తున్నాడు ఉతజ్జుడు. మాట్లాడలేకపోవటంతో సత్యదీక్ష పాటించినట్లు అయింది. దానికి కఠినమైన బ్రహ్మచర్యం కూడా అతనికి తోడయింది. ఉతజ్జుడికి మంత్రం కానీ, జపం కానీ, తపం కానీ, సంధ్యావందనం కానీ, హోమాలు కానీ, యజ్ఞాలు కానీ ఏమీ రావు. ఉదయాన్నే లేవటము, పండ్లు తోముకొని గంగలో మునిగి స్నానం చేసి ఆకలి వేసినప్పుడు ఏది దొరికితే దాన్ని తిని పర్ణశాలలో కూర్చునేవాడు. ఎవరితోనూ ఉలుకు పలుకు లేదు. అతడికి అక్కడున్న చూసిన వాళ్ళు అందరూ చూసి అందరూ మౌనంగా అతను తపస్సు చేసుకుంటున్నాడు అనుకొని ఉతజ్జుడికి సత్య తపస్సుడు అని పేరు పెట్టారు. అతడు ఎవరికి ఇబ్బంది కలిగించడం లేదు. భయం లేకుండా తింటూ తిరుగుతూ నిద్రపోతుంటాడు. కానీ ఎప్పుడూ అతడి మనసులో ఒకటే బాధ. ఈ విధంగా మూర్ఖుల్లా బ్రతకడం కన్నా మరణమే మేలు అని అతడి మనసులో ఒకటే ఆలోచన ఉండేది. దేవుడు నాకు అన్యాయం చేసి నన్ను మూర్ఖుడిగా పుట్టించాడు. మంచి జన్మే అయినా నిష్ప్రయోజనం కదా. దేవుడిని ఎందుకు అనుకోవటం? నా కర్మ ఈ విధంగా ఉంది. గడిచిన జన్మలో ఎవరికి ఏ పుస్తకము దానం చేయలేదేమో, ఏ చిన్న పాఠము చెప్పలేదేమో, తపస్సులు చెయ్యలేదేమో, దాన ధర్మాలు
దానాలు తీర్థయాత్రలు ఏమీ చేయలేదో ఏమో, అందుకే బ్రాహ్మణునైనా వేదాధ్యయనం చేయలేకపోతున్నాను. నా తోటి వాళ్ళంతా పండితులైతే నేనేమో మూర్ఖుడినై అవమానాలు పొందుతున్నాను. ఏం పాపం చేశానో ఏమో. ఇప్పుడు నేను ఏమి చేయాలి? పోనీ ఏ తపస్సో చేద్దామంటే ఏ మంత్రమూ రాదు, ఒక తంత్రమూ తెలియదు. అయినా అంతా నా భ్రమ. కానీ చదువుకున్న అన్నీ మనకు అనుకూలంగా సమకూరుతాయా ఏమిటి? దైవం అనుకూలంగా లేనప్పుడు మానవ ప్రయత్నం ఫలిస్తుందా? శ్రమ ఫలితాన్ని ఇస్తుందా? దైవానుకూలత ఉంటే మానవ ప్రయత్నంతో పని ఉంటుందా? దైవబలం ఉంటే అన్నీ ఉన్నట్లే. దైవబలమే నిజమైన బలం కదా అనుకుంటున్నాడు. బ్రహ్మ, విష్ణు, రుద్రులు, ఇంద్రుడు కూడా, దేవతలంతా కూడా కాలానికి వశపరులై ప్రవర్తిస్తూ ఉండేవాళ్లే. కాలాన్ని తప్పించుకోగలవాడు ఎవడూ లేదు. విధి బలీయమైనదే. విధి దాటడానికి వీలు రానిది, వీలు లేనిది కాలమే కదా అనుకుంటున్నాడు ఉతధ్యుడు ఈ విధంగా పగలు రాత్రి మెలకువగా ఉన్నంతసేపు ఆలోచిస్తూనే ఉన్నాడు. పవిత్ర గంగానదీ తీరంలోని కుటీరంలో 14 సంవత్సరాలు ఇలాగే గడిచిపోయాయి. ఒక రోజున ఒక బోయవాడు క్రూరమైన మృగాలను వేటాడుతూ ఉతధ్యుడు ఉన్న ప్రాంతానికి వచ్చాడు. అతడు కూడా చూడడానికి క్రూరంగానే ఉన్నాడు. పైగా జంతువులను చంపడంలో అతనికి మంచి నైపుణ్యం కలవాడే ఉన్నాడు. ధనుర్బాణాలను ఎక్కుపెట్టి ఒక అడవి పందిని వెంబడిస్తూ వచ్చాడు. చూస్తుండగానే ఆ బాణాన్ని వేశాడు. ఆ బాణం అతడు వెంబడిస్తున్న పందికి గుచ్చుకుంది. ఆ పంది ప్రాణాలు విలవిలలాడుతున్నాయి. అయినా భయపడి తప్పించుకొని పారిపోవాలని అటు ఇటు పరిగెత్తుతూ నెత్తురు కార్చుకుంటూ ఉతధ్యుడున్న పర్ణశాల ఆవరణలో దూరింది. ఆ పంది యొక్క దీనమైన పరిస్థితిని చూశాడు ఉతధ్యుడు. దాని చూపులో రక్షించమన్న ప్రార్థన ఉతధ్యుడికి అర్థమయ్యింది. అతని మనసు దయతో నిండి తడిసిపోయింది. ఉతధ్యుడు కళ్ళ నీళ్ల పర్యంతమయ్యాడు. అతని గుండె నిండా దయారసం పొంగి పొరలుతోంది. అతని నోటి వెంట సారస్వత బీజాక్షరంలోని ఐ అనే అక్షరం బయటికి వచ్చింది. ఉతధ్యుడే అది గమనించి ఆశ్చర్యపోయాడు. మాటలే రావని బాధపడుతున్న అతని నోటి వెంట ఒక్క అక్షరం బయటికి రావడంతో పరమాశ్చర్యాన్ని పొందాడు ఉతధ్యుడు. పట్టరాని ఆనందాన్ని అనుభవిస్తూ ఉక్కిరి బిక్కిరి అయిపోతూ అంతా దైవఘటనని భావిస్తూ ఆ అక్షరాన్నే పదే పదే పలుకుతున్నాడు. అది సారస్వత బీజాక్షరం అని ఉతధ్యుడికి తెలియదు. పర్ణశాల ఆవరణలోకి దూరిన పందిని బయటికి పోవడానికి మరొక మార్గం లేదు. చేసేది లేక అది అక్కడే ఒక పొదచాటున దాక్కొని ప్రాణభయంతో ఊపిరిని బిగబట్టి చూస్తూ ఉంది. మరుక్షణంలో పందిని వేటాడుతున్న యమకింకరుడు లాంటి బోయవాడు పందిని వెతుకుతూ ఉతధ్యుడున్న చోటికి వచ్చి పంది ఎటు వెళ్ళిందో చెప్పమని అడిగాడు. నా కుటుంబాన్ని పోషించుకొని జీవించాలి, నాకు భగవంతుడే కల్పించిన పని ఇది అన్నాడు. నేను నీకు నిజం చెప్తున్నాను, నాకు నువ్వు కూడా నిజం చెప్పు అని ఉతధ్యుడితో బోయవాడు అన్నాడు. నా బాణం దెబ్బ తగిలిన పంది ఇటే వచ్చింది, నువ్వు చూసావా? అది ఎటు వెళ్ళిందో చెప్పు అని అడిగాడు ఉతధ్యుడిని. ఉతధ్యుడు మనసులో వీడు ఆకలితో ఉన్నాడు, పంది ఇటు వెళ్ళింది అంటే దాన్ని చంపివేస్తాడు, జీవహింస చేసిన దోషం నాకు అంటుకుంటుంది, ఒకవేళ తెలియదు అని చెప్తే నాకు అసత్యమాడిన దోషం వస్తుంది. ఈ రెండింటిలో ఏది చేసినా నాకు దోషం అంటుకోవటం ఖాయం. ఏమి చెయ్యాలా? ధర్మాన్ని ఎలా పాటించాలా? ఈ చిక్కులో నుంచి తాను బయటపడి తన వద్దకు వచ్చిన పందిని ఎలా రక్షించాలి అని ఆలోచిస్తున్నాడు ఉతధ్యుడు. ఇంతలో అతనికి ఎప్పుడో పెద్దలెవరో చెప్పగా విన్న విషయాలు జ్ఞాపకానికి వచ్చాయి. హింసకు దారితీసే సత్యమైతే అది నిజంగా సత్యం కాదు. దయతో కూడినటువంటి అసత్యం చెప్పినా కూడా అది అసత్యము కాదు, సత్యమే అవుతుంది. కనుక ప్రాణులకు ఏది హితమో అదే సత్యమవుతుంది, కానీ మరొకటి సత్యం కాదు. కనుక తనకు పందికి కూడా హితం కలిగేటట్లుగా ఎలా చెప్పాలా, ఏమి చెప్పాలా అని ఆలోచిస్తున్నాడు. చెప్పటమే రాని ఈ ఉతధ్యుడు. కానీ అమ్మవారి సారస్వత బీజాక్షరమైన ఐకారాన్ని అదే పనిగా జపించడం వలన, ఉతధ్యుడి పూర్వజన్మ విశేషం వలన పరాశక్తి ఉతధ్యుడి మీద అపారమైన దయాదృష్టి అనే వర్షాన్ని కురిపించింది. అంతే, అప్పటికప్పుడు ఉతధ్యుడికి సమస్త విద్యలు స్ఫురింపచేసింది, మాట్లాడే శక్తిని అనుగ్రహించింది. ఆ క్షణంలోనే ఉతధ్యుడి కవిగా అయ్యాడు. వాల్మీకి రామాయణంలోని మొదటి శ్లోకం వచ్చినట్లుగా ఉతధ్యుడి నోటి నుంచి కూడా శ్లోకం వచ్చింది. ఓ వ్యాధుడా, ఎందుకు అన్నిసార్లు అడుగుతున్నావు? చూసే కన్నేమో చెప్పలేదు, చెప్పగలిగిన నోరేమో చూడలేదు. వెళ్ళి నీ పని నువ్వు చూసుకో, ఆకలి తీర్చుకో, ఇంత అరణ్యంలో ఏదో ఒకటి దొరక్కపోదు అన్నాడు ఉతధ్యుడు. ఆ మాట విని బోయవాడు నిరాశతో వెళ్ళిపోయాడు. ఆ రోజు నుండి మహాకవి అయిన ఉతధ్యుడు కూడా ప్రాచేతసుడిలాగా మహాకవి అయి సత్యవ్రతుడు అనే పేరుతో ప్రపంచ ప్రసిద్ధి పొందాడు. అప్పటి నుంచి సారస్వత బీజాన్ని తెలిసి సంపూర్ణంగా జపించి మంచి పండితుడై పేరు ప్రఖ్యాతలు సన్మానాలు పొందుతుండగా అతని తండ్రే స్వయంగా వచ్చి ఉతధ్యుడిని ఇంటికి తీసుకువెళ్ళాడని వ్యాసమహర్షి జనమేజయునికి తెలియచేశారు. ఈ కథలోని నీతి ఏమనగా, ఎటువంటి ప్రాణినైనా హింస చేయకూడదు.
ప్రాణరక్షణ విషయంలో చెప్పిన అసత్యమైన సత్యమే అవుతుంది. భగవంతుడు అగ్నిస్వరూపుడు. అతడికి తెలిసి స్మరించినా తెలియక స్మరించినా తనను స్మరించినందువలన కలుగవలసిన ఫలితాన్ని తప్పక అనుగ్రహిస్తాడని విశ్వసించి జీవితాన్ని గడపడం అలవాటు చేసుకోవాలి. ప్రాణరక్షణ కొరకు మాత్రమే అసత్యాన్ని తప్పనిసరి పరిస్థితిలో చెప్పాలి. సమాప్తం.